ఇక పాపం నక్సలైట్లు రోజు రోజుకి వాళ్ళ మీద ఒత్తిడి పెరిగిపోతూ ఉన్నది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చేతులెత్తేయాల్సి వస్తూ ఉన్నది. తాజాగా 22 మంది మావోయిస్టులు సుక్మా జిల్లాలో లొంగిపోయారు అధికారులకి. చూద్దాం ఆ డీటెయిల్స్. దేశ కుగ్రామాలకు సైతం అభివృద్ధి ఫలాలు అందాలని అందుకు అవరోధంగా మారిన మావోయిస్టులను 2026 మార్చి నాటికి ఏరివేస్తామంటూ శపథం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సానుకూల సంకేతాలు అందుకుంది. ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలు, కేంద్ర ప్రభుత్వ సిఆర్పిఎఫ్ బలగాలు ఉమ్మడిగా దండకారణ్యంలో చేస్తున్న ఆపరేషన్లు నిజంగా సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పొచ్చు. సత్ఫలితాలు కాదు, అటు అండలని కంప్లీట్గా లేకుండా చేస్తున్నాయని చెప్పొచ్చు. కొనసాగిస్తున్న యాంటీ నక్సల్ ఆపరేషన్లు పెద్ద ఎత్తున మావోల ఎన్కౌంటర్లతో అడవిలో అన్నలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. కాలు కదల్చలేక ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేక ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇక అంతా చూస్తే ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 86 మంది, ఛత్తీస్గఢ్లో కొన్ని రోజులకే మరో 31 మంది, సుక్మా జిల్లాలో తాజాగా 22 మంది, అంటే మొత్తం 150 మంది అయ్యారు ఈ నెల రోజులలోనే. ఛత్తీస్గఢ్ నక్సల్స్ ఏరివేత చర్యలు చురుకుగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఛత్తీస్గఢ్ సీనియర్ పోలీసు అధికారులు, సిఆర్పిఎఫ్ అధికారుల ముందు మావోలు లొంగిపోయారు. వీరిలో 12 మంది, మొత్తం కలిపి 40 లక్షల రివార్డు ఉన్న వాళ్ళు ఉన్నారంట. వీళ్ళ మీద లొంగిపోయిన వారిలో 9 మంది మహిళలు. అంటే ప్రభుత్వ ఒత్తిడి, దమనకాండ కావచ్చు, ఒత్తిడి అంటారా, దమనకాండ అంటారా, బూటకాపు ఎన్కౌంటర్లు అంటారా, ఎదురుకాల్పులు అంటారా, దాడి అంటారా, వ్యూహం అంటారా, ఏమంటారో కానీ మొత్తం మీద నక్సలైట్లు ఇట్లా కదలకుండా, కనీసం కదిలితే గుర్తుపట్టేలాగా వారికి అందుబాటులో ఉన్న టెక్నాలజీ, ఆయుధాలు, బలగాలు అన్నిటిని కూడా ఒక రౌండప్ చేసిన 360 డిగ్రీస్లో నక్సలైట్కి వారు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ డంప్లను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. లొంగిపోయిన వాళ్ళని ఆయుధంగా మలుచుకొని, ఒక అస్త్రంగా మలుచుకొని వీళ్ళ జాడలు, వీళ్ళ అడ్రస్లు, వీళ్ళ ఆచూకీ ఎక్కడుందో కనుక్కొని అట్లా కొంత వారిపైన దాడి చేస్తూ ఉన్నారు. సో రోజు అంటే టెక్నాలజీ మీదకెళ్ళి డ్రోన్లు, వాళ్ళు ఎక్కడున్నారు ఏంది అడవులలో డ్రోన్లు జల్లడబట్టి అట్లా కొంత వారిని పసిగడతా ఉన్నారు. కనిపిస్తే ఎదురుకాల్పులు, దొరికితే ఎన్కౌంటర్లు, లేదంటే లొంగిపోవాలి. ఈ అన్ని చర్యల వల్ల ఇక మావోయిస్టులు అటు కదలలేరు, ఇటు ఆపరేషన్లు చేయలేరు, ఇటు ఎదురుకాల్పులు చేయలేరు, ప్రతిదాడి చేయలేరు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో లొంగిపోతూ ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో మార్చి 2026 మార్చి నాటికి అసలు ఈ నక్సలైట్లే లేకుండా చేస్తామని చెప్పేసి ఆ దిశగా ప్రభుత్వం కొంత సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. ఉక్కుపాదం మోపుతుంది కాబట్టి ఆ నక్సలైట్లు మావోలు కూడా ఏం చేయలేక ఒకవైపు లొంగిపోతూ ఉన్నారు. కొంతమంది ఇటు అర్బన్లోకి వచ్చినారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొంత కామెంట్ చేస్తూ ఉంది. వాళ్ళ మీద కూడా దృష్టి పెడతాం, మొత్తానికైతే ప్రస్తుతం అడవుల్లో ఉన్న వాళ్ళని అంతం చేస్తాం, ఆ తర్వాత అర్బన్ మీద పడతామనే ఒక స్టేట్మెంట్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ దశలోనే నక్సల్స్ అందరు కూడా దాదాపు చూస్తే నెల 15 రోజులలోనే 150 మంది నక్సల్స్ లొంగిపోయారు. అంటే 150 మంది నక్సల్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు 1500 మంది పోలీసులతో సమానం. అట్లాంటి నక్సల్స్ బలం రోజు రోజుగా పల్చబడతా ఉంది. నక్సల్స్ పల్చబడతా ఉన్నారు. స్థానిక గిరిజనులు, అమాయక ఆదివాసీల మీద దాడి చేస్తున్నారు. మీరు ప్రజాతంత్రవాదులు ప్రశ్నించండి, అడవుల్లో ఉన్న ఖనిజ సంపద మీద కన్నేసిర్రు, అవి అదాని అంబానీ లాంటి పెద్దోళ్ళకి దోచిపెడదాం అనుకుంటున్నారు. ప్రజా సంఘాలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు మీరందరూ కూడా స్పందించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మేము కూడా ఈ దేశం బిడ్డలమే, మమ్మల్ని ఎదురుకాల్పుల పేరుతో బూటకప్ ఎన్కౌంటర్లు చేసి చంపుతూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు, లేఖలు విడుదల చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ప్రజా సంఘాలు సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం, బలగాలు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతూనే ఉన్నాయి, ముందుకే పోతున్నాయి. ఆ ఉక్కుపాదం అనేది మోపుతూనే ఉన్నాయి. సో భరించలేని వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో లేదా ఏం చేయలేక లొంగిపోతూ ఉన్నారు, తప్పించుకునే వాళ్ళు తప్పించుకుంటూ ఉన్నారు, దొరికిపోయిన వాళ్ళు ఎదురుకాల్పుల్లోన, ఎన్కౌంటర్లోన ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి ఈ సిచ్యువేషన్లో గమనిస్తే కనుక కొంత మావోయిస్టులకు భారీ షాక్లే, భారీ ఎదురుదెబ్బలే తగులుతూ ఉన్నాయి. తాజాగా కూడా 22 మంది లొంగిపోయారు. వారిలో అందరి మీద కలిపి మొత్తం 50 లక్షల రివార్డు, అంటే ఒక్కొక్కరి మీద తక్కువ ఒక 2 లక్షల రివార్డు ఉన్నట్టే ఈ లెక్కలు చూస్తే. సో ఈ ఆపరేషన్లో అత్యాధునిక ఆయుధాలు,
ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టుల దగ్గర నుంచి అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకుంటా ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న కొంత ఆయుధ బలం కావచ్చు, టెక్నాలజీ బలాన్ని కూడా మెల్లమెల్లగా నిర్వీర్యం చేసుకుంటూ వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సో మొత్తానికి మావోలకు ఇదొక గడ్డు కాలంగా చెప్పొచ్చు. మరి వాళ్ళు తిరిగి కోలుకుంటారా? తిరిగి ప్రభుత్వాన్ని ఎదురుదెబ్బ కొడతారా? ఏమైనా వ్యూహాలు రచిస్తున్నారా అనేది కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ఎలాంటి ఊహించే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే కేంద్రం ఆ స్థాయిలో ఒత్తిడి పెంచుతూ ఉంది మావోయిస్టుల మీద. రైట్, ఇది